మీలో ఆసక్తి ఉన్నది, ఆసక్తి లేదని కాదు. మీ ఎలాంటి ఆసక్తి అంటూ బైబిల్ గ్రంథం చూద్దాం. నీతి నెరగక తమ స్వనీతిని స్వాపింపబోను కొనుచు అని రాయబడ్డది. అలాంటిది అన్నట్టు మన పితరులు ఇశ్రాయేలు యొక్క స్వనీతిని కలిగి ఉన్నదంతే. దేవుని నీతిని ఎరుగక అని రాయబడ్డది. ఆసక్తి ఉన్నది కానీ దేవుని యొక్క అభిప్రాయం, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఇష్టం దాన్ని చేయట్లేదు వాళ్ళు. కనుక ఆసక్తి విషయంలో మనం ఏం కావాలా? మాంద్యులుగా ఉండొద్దు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభును సేవించండి. ఆత్మయందు తీవ్రత గలవారే. దేవుని సన్నిధికి కయీను అర్పణ తీసుకొచ్చాడు, హేబేలు అర్పణ తీసుకొచ్చాడు. ఆసక్తి ఉంది కయీనుకు, ఉంటేనే కదా తీసుకొచ్చిండు అర్పణ. హేబేలు కూడా ఆసక్తి ఉన్నది, కానీ హేబేలు అలా అనుకోవట్లేదు. ఈ గొర్రె మందంతా ఆయన ఇచ్చిన కృప. ఎలాగుండాలి ఆసక్తి? దేవుని నీతిని అనుసరించినదై ఉండాలి ఆసక్తి.